హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికీ తెలుసు, హైదరాబాద్ మెట్రో రెండో దశను ఎప్పుడో చేపట్టాల్సింది. ఎందుకంటే మొదటి దశ మనకు 2017లో ప్రారంభమైంది. ఫస్ట్ ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ నుంచి అమీర్పేట వరకు, తర్వాత నాగోల్ నుంచి రాయదుర్గం వరకు స్టార్ట్ అయిన పరిస్థితి. ఆ తర్వాత క్రమక్రమంగా ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 69.5 కిలోమీటర్ల మేరకు హైదరాబాద్లో మెట్రో రైలు పరుగులు పెడుతుంది. చాలా లేట్గా, దాదాపు 7 ఏళ్ళు తర్వాత ఇప్పుడు రెండో దశ మీద ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి. అఫ్కోర్స్ గత ప్రభుత్వం కూడా ఫోకస్ చేసింది, కానీ సర్వేలు గిర్వేలు ఏం లేకుండా ఎయిర్పోర్ట్కు సంబంధించిన మెట్రో శంకుస్థాపన కూడా చేసేశారు. జనరల్గా డిపిఆర్ రెడీ అవ్వాలి, ఆ డిపిఆర్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం రావాలి, ఆ తర్వాత అలైన్మెంట్ పూర్తవ్వాలి. అలైన్మెంట్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన ఫండింగ్ ఏజెన్సీ ముందుకు రావాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత భూమి పూజ చేసి ల్యాండ్ బ్రేకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి పనులు ప్రారంభిస్తారు. గతంలో ఇలా జరిగేది, కానీ ఏమీ లేకుండానే 4-5 చోట్ల సర్వే చేసి అయిపోయిందని చెప్పి ఏకంగా భూమి పూజ చేసేసిన పరిస్థితి, ఫౌండేషన్ స్టోన్ వేసేసిన పరిస్థితి గతంలో. సరే, అదంతా గతంలో పక్కన పెడితే ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ ఫేజ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ను కూడా 2 పార్టులుగా చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ రెండో దశలో బి పార్ట్కు సంబంధించి నా అప్డేట్. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు 2 ఐడియల్ ప్లేసెస్ ఉన్నాయి, నక్కర్త, మేడిపల్లి అండ్ కుర్మిద్ద. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి, 9989254222. అదే రకంగా స్ట్రాటజికల్గా కమర్షియల్ సెంటర్ కాబోతున్న కడతాల్ మున్సిపల్ లిమిట్స్లో ఉన్న, అంటే మున్సిపాలిటీ కాబోతుంది కడతాల్, ఆ లిమిట్స్లో దగ్గరలో ఉన్న కొన్ని వెంచర్స్ ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు 7799666988లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు కాంటాక్ట్ చేసినప్పుడు నేను కనుక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి అన్యదా భావించకుండా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, మీ రిక్వైర్మెంట్. ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. వేరియస్ రీజన్స్తో సమ్ టైమ్స్ నేను కాల్స్ తీసుకోకపోవచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, దయచేసి ఏమనుకోవద్దు. రైట్, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇది నా రిక్వెస్ట్. ఇక మెట్రో రైలుకు సంబంధించి సెకండ్ ఫేజ్లో పార్ట్ 1 కింద 5 కారిడార్స్ టేకప్ చేశారు. ఆల్మోస్ట్ అది కూడా 68 కిలోమీటర్లు ఉంటుంది. దాంట్లో అత్యంత పొడవైనది మనకు నాగోల్ ఇప్పుడు ఎండింగ్ అవుతుంది కదా, అక్కడి నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఎల్బీ నగర్, కర్మన్ ఘాటు, ఓఐసి హాస్పిటల్, అదే రకంగా మిధాని నుంచి చాంద్రాయన్ గుట్ట దాటి ఆరాంఘర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ముగిసేది. 36.4 కిలోమీటర్ల డిస్టెన్స్. అది కాకుండా మిగతా అవన్నీ ఎక్స్టెన్షన్స్. ఏది ఎల్బీ నగర్ టు హయత్ నగర్, మియాపూర్ టు పటాన్చెరు, ఇటు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట, తర్వాత రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు. ఈ 4 ఎక్స్టెన్షన్స్ ప్లస్ ఎయిర్పోర్టు, ఇవి కలిపి రెండో దశలో పార్ట్ 1 కింద పెట్టారు. ఇది నవంబర్ నెలలోనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం వెళ్ళింది. లాస్ట్ మంత్ దాని మీద విపరీతమైన ప్రశ్నలు వేసింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పట్టణాభివృద్ధి శాఖ అధికారుల బృందం. దాదాపు 15 రోజుల పాటు ఎంగేజ్ చేసింది. ఆల్మోస్ట్ అది తుది దశకు వచ్చింది. ఆమోదం ఏ క్షణమైనా వచ్చే సంకేతాలు ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ మే 2nd వీక్లో హైదరాబాద్ మెట్రో దశ పార్ట్ 1కు సంబంధించిన అప్రూవల్ వచ్చే సంకేతాలు క్లియర్గా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మాటల తూటాలు పేలుతున్నాయి కాబట్టి కొద్దిగా డిలే అవుతున్నట్టుంది, గ్యాప్ పెరిగినట్టుంది. రాని వచ్చి డైరెక్ట్గా ప్రత్యక్షంగా రిక్వెస్ట్ ఇస్తా అని చెప్పి అనుకుంటున్నారేమో కేంద్ర ప్రభుత్వంలో. అలాంటి తంతు కూడా ఉంటుంది కదా. సో అది పక్కన పెడితే, ఇక సెకండ్ ఫేజ్లో పార్ట్ బి కింద టేకప్ చేసే 3 అంశాలకు సంబంధించి, 3 రూట్లకు సంబంధించి ఇప్పుడు డిపిఆర్ ఫైనల్ అయింది. ఇక ఆమోదానికి పంపడమే. అంటే క్యాబినెట్ దాన్ని రాటిఫై చేయాలి, రాష్ట్ర క్యాబినెట్. ఆ తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదానికి పంపుతారు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే, హైదరాబాద్ ఉత్తరం వైపు మెట్రో అనుసంధానంలో భాగంగా జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు కీలక మార్గాలను రెండో దశ బి పార్ట్లో ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు డిపిఆర్ను సిద్ధం చేశారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 21 కిలోమీటర్లు, అదే రకంగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 40 కిలోమీటర్లు, విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు. అది ఎలా వెళ్తుంటే, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్లో నిర్మిస్తున్నారు. ఎయిర్పోర్ట్ స్టేషన్, అక్కడ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్. అది అలాగే కొంత దూరం అండర్ గ్రౌండ్లో వెళ్ళి పెద్దగోల్కొండ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుకు టచ్ అయ్యి, పెద్దగోల్కొండ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు ప్యారలల్గా సమాంతరంగా వెళుతూ తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14, అదే రకంగా రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 దాకా వెళ్ళి అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర రైట్ టర్న్ తీసుకొని ఫ్యూచర్ సిటీలో ఉన్న కుర్మిద్ద వరకు వెళుతుంది.
అక్కడ జియోగ్రఫికల్గా చూస్తే మనకు ఎక్కడి వరకు వెళ్తుందో తెలుస్తుంది. చాలా మంది మీరు కనిపెడదాకా వస్తుందని అనుకుంటున్నారు, కానీ ఇది 330 ఫీట్ రోడ్డుకు మధ్యలో 20 మీటర్లు ప్రొవిజన్ మెట్రో రైలుకి ఇచ్చారు. ఆ 20 మీటర్ల ప్రొవిజన్లో మెట్రో రైలు 2 లైన్స్ చేసి దాన్ని కుర్మిద్ద వరకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ 330 ఫీట్ రోడ్డు ఫస్ట్ పార్ట్ కూడా, అది కూడా 2 పార్ట్లుగా 2 దశల్లో చేస్తున్నారు. అందులో మొదటి భాగం రావిరియాల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కుర్మిద్ద వరకు వస్తుంది. కుర్మిద్ద దగ్గర ఒక ఇంటర్ ఎక్స్చేంజ్ సెంటర్ వస్తుంది. దాంట్లో మెట్రో స్టేషను, అదే రకంగా మన 330 ఫీట్ రోడ్డు, 200 ఫీట్ రోడ్ కూడా, ఏది కొత్తూరు నుంచి వెళ్ళే రోడ్, ఇవన్నీ అక్కడ కలిసి అదొక ఇంటర్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ తర్వాత 300 ఫీట్ రోడ్డు రైట్ డైరెక్షన్లో వెళ్ళి, అంటే కొద్దిగా ప్రస్తుతం అది ఎట్లా ఉంటుందంటే కందుకూరుకు యాచారంకు ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది. 11 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది. అటు 11 కిలోమీటర్లు, ఇటు 11 కిలోమీటర్లు. ఆ తర్వాత ఈ కుర్మిద్ద తర్వాత నుంచి 330 ఫీట్ రోడ్డు కొద్దిగా శ్రీశైలం రోడ్డుకు దగ్గరకు వెళ్తుంది. ఒక 4 కిలోమీటర్స్ దూరం దగ్గరకు వెళ్తుంది. ఎందుకంటే స్ట్రేట్గా వెళితే అటవీ ప్రాంతం నుంచి ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది, అటవీ భూమిని ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది 300 ఫీట్ రోడ్డు. కాబట్టి అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ నుంచి కొద్దిగా రైట్ సైడ్ తీసుకెళ్లి ఈ అటవీ భూభాగం నుంచి వెళ్లే దాన్ని కొద్దిగా తగ్గించి కర్కల్పాడు దగ్గర నుంచి అలా త్రిబుల్ ఆర్ వైపు కనెక్ట్ చేసే రకంగా 330 ఫీట్ రోడ్డు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1 కింద మాత్రం కుర్మిద్ద దాకా వస్తుంది. సో అక్కడి వరకు మెట్రో స్టేషన్, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పెద్దగోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల, కొంగరకల, రంగారెడ్డి కలెక్టరేటు అట్లా స్ట్రేట్గా వెళ్ళి రాచలూరు పక్క నుంచి వెళ్ళి కుర్మిద్ద దగ్గర ఎండ్ అవుతుంది. ఇది 40 కిలోమీటర్ల డిస్టెన్స్. అంటే రెండో దశ మెట్రోలో పార్ట్ బి కింద ఉన్నది ఒకటి 21 కిలోమీటర్లు, ఒకటి 24 కిలోమీటర్లు, 2 కలిపితే 45, మూడోది 40, అంటే 85 కిలోమీటర్లు మెట్రో రెండో దశ పార్ట్ బి కింద డిపిఆర్ రెడీ అయింది. ఆ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి. 40 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్లో మొదలై కొత్తగా ప్రతిపాదించిన మెట్రో రైలు డిపో పక్క నుంచి విమానాశ్రయ సరిహద్దు వెంబడి ఆకాశ మార్గంగా మన్సాన్పల్లి, బహదూర్గూడ, పెద్దగోల్కొండ ఓఆర్ ఎగ్జిట్. ఇది మన్సాన్పల్లి అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. మన్సాన్పల్లి, బహదూర్గూడ కాదు. ఆ రూట్లో ఉన్న ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్, పెద్దగోల్కొండ ఎగ్జిట్. పెద్దగోల్కొండ దగ్గర వెళ్ళి అక్కడ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్, రావిర్యాల ఎగ్జిట్, అట్లా సర్వీస్ రహదారిలో వెళ్లే రకంగా డిపిఆర్ రూపొందించారు. ఈ గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించిన ఇందాక చెప్పాను కదా, అవి విలేజెస్ వస్తున్నాయి. దీంట్లో ఏంటంటే గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో ఇందాక నేను 20 మీటర్లు అన్నాను, 22 మీటర్లు, 22 మీటర్స్ ప్రొవిజన్ మెట్రో రైలు కోసం ఇచ్చిన పరిస్థితి. సో డిపిఆర్ను క్లియర్ చేశారు. దీనికి ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి మెట్రోకి సంబంధించిన సపరేట్ ఒక ఏర్పాటు చేశారు. కాబట్టి దాని ఆమోదం పొందాలి. దాంట్లో ఎవరెవరు ఉంటారంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉన్నారు, ఎండీతో పాటు 5 డైరెక్టర్లు ఉన్నారు, హెచ్ఏఎంఎల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్కి సంబంధించి, అదే రకంగా హెచ్ఎండి అధికారులు కూడా ఉంటారు. వాళ్ళకి దానికి సంబంధించిన క్లియర్గా అది చేసిన తర్వాత అక్కడ నుంచి వస్తారు. ఇక ఇంకో హైలైట్ ఏంటంటే మొన్న జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ మెట్రో రైలు తీరుతెన్నులను కూడా పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ కూడా ఈ డిపిఆర్ రూపకల్పనలో చెప్పారు అని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో డిపిఆర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్లో ఈ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కి సంబంధించిన పార్ట్ బిని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్కి పంపించాలి. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ పంపాలంటే మెట్రో రైల్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర చాలా చాలా కీలకం. 18% ఫండింగ్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న దాని ప్రకారం. దాంతోపాటు 48% తీసుకోబోతున్న రుణానికి సావరెన్ గ్యారంటీ ఇవ్వాలి. ఏదో రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా విదేశీ ఆర్థిక సంస్థలను సంప్రదించి డైరెక్ట్గా లోన్ తీసుకునే పరిస్థితి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తేనే ఆ సంస్థలు నేరుగా రాష్ట్రానికి ఫండింగ్ ఇస్తాయి. సో కేంద్ర ప్రభుత్వం పాత్ర చాలా చాలా కీలకం. ఇప్పుడు పార్ట్ 1కి సంబంధించిన ఆమోదం ఇంకా కేంద్ర ప్రభుత్వం తెలపలేదు. దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ రాష్ట్ర అధికారుల బృందం వెళ్ళి ఇచ్చొచ్చింది. మెట్రో రైల్ అథారిటీ వాళ్ళు కూడా వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చొచ్చారు. అది ఇప్పుడు ఏ క్షణమైన దానికి సంబంధించిన ఆమోదం వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏమంటారు, దాన్ని ట్రెడిషనల్గా వెళ్ళి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందనుకుంటాను. రెండో పార్ట్కు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. ఈ రెండు గనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనక సంయమనంతో సమన్వయంతో గనక పనిచేస్తే మెట్రో రైలుకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మెట్రో రైలుకి సంబంధించిన రెండో దశ పార్ట్ బికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సోషల్ మీడియాలో పంచుకునే ప్రయత్నం చేయండి. నన్ను ప్రోత్సహించమని విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ఎక్కడైనా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నన్ను సంప్రదించండి. కొన్ని కీలకమైన మంచి అంటే నా ఉద్దేశం ఏంటంటే
అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండి లీగల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ రాని వెంచర్లు మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను రీసేల్ కూడా మీకు నేను సర్వీస్ చేస్తానని హామీ ఇస్తున్న నేపథ్యంలో ఈ మాట చెప్తున్నాను. రీసేల్ టైంలో కూడా మీకు అండగా ఉంటానని చెప్తున్నాను కాబట్టి యూ కెన్ ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.